Hey guys, welcome to my channel Devanish Talks. సో లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను మీకు స్కానింగ్స్ ఏ టైంలో చేయించుకోవాలి, ఏ స్కానింగ్స్ చేయించాలి అని మీకు చెప్పాను కదా. అండ్ లాస్ట్లో మీకు ఒకటి చెప్పాను, లైక్ నా రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మీకు రిఫరెన్స్ కోసం నేను చూపిస్తాను అని చెప్పాను. సో ప్లీజ్ ఒకసారి నా రిపోర్ట్స్ ఒకసారి మీరు చూడండి. అంటారు ఈ బ్యాగ్ని యోగ్ శాక్ అంటారు. సో అది మనకు ప్లస్ ఉందంట, బేబీ ఉంది అని చెప్పి చూపిస్తున్నారు మనకు. సో ఇక్కడ నాకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ ఎప్పుడు ఇచ్చారంటే 28th March ఇచ్చారు. ఫస్ట్ కాబట్టి అలా ఇచ్చారు. అండ్ ఫీటల్ హార్ట్ వచ్చేసి ప్రజెంట్లోనే ఉంది, 185 BPM ఇచ్చారు. అండ్ నాకు సర్వికల్ లెంత్ వచ్చేసి 32 mm ఉంది. అండ్ బోత్ అడ్నెక్స్ ఐ నార్మల్, అది మనకు తెలీదు. సో సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ గెస్టేషన్ ఆఫ్ 7 weeks 4 days. సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ అంటే లైక్ సింగిల్ బేబీ ఉంది అని చెప్పేసి. కొంతమందికి ఏంటి ట్విన్స్ పుడతారు, ట్రిప్లెట్స్ ఉంటారు. సో నాది సింగిల్ బేబీ అని చెప్పేసి ఇలా సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ అని చెప్పేసి రాశారన్నమాట. సో ఇది నాకు ఫస్ట్ స్కానింగ్ రిపోర్ట్. సో నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా 12 weeksకి మనకు ఎంటీ స్కాన్ కంపల్సరీ ఉంటుంది. నేనైతే విజయాలో చేయించుకున్నాను, నాకు నియర్ బైలో ఉంది అది. సో ఇది మనకు ఎంటీ స్కాన్ రిపోర్ట్ ఇలా ఉంటుందండి. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ ఇచ్చేస్తారు సింగిల్ లైవ్ ఇంట్రాయూటేరియన్ గెస్టేషన్ ప్రజెంటేషన్ అని చెప్పేసి, అంటే లైక్ సింగిల్ బేబీ కనిపిస్తుంది అని చెప్పేసి ఇది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాకు ప్లాసెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ ఉంది. మెచ్యూరిటీ అనేది స్టార్టింగ్లో 0నే ఉంటుంది ఎవరికైనా, సో 0 మెచ్యూరిటీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు ఎన్ని డేస్ నా ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారన్నమాట. లైక్ 12 weeks 5 days +or-1 week అంటే వాళ్ళకు అంత క్లారిటీగా ఉండరు కాబట్టి జస్ట్ దానికి ఎప్పుడు మనకి +or-1 week అని వేస్తూ ఉంటారు. సో ఇక్కడ నాకు వచ్చిన డేట్ వచ్చేసి 23rd March వచ్చింది. సో బట్ నాకు యాక్చువల్ డెలివరీ అయింది 22nd March అనమాట. సో ఆల్మోస్ట్ మనకు ఎన్టీ స్కాన్లో వచ్చేది కరెక్ట్ ఉంటుంది మనకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. అండ్ మై హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ కూడా నాకు 155 BPM వచ్చింది. అండ్ ఫీటల్ మూమెంట్స్ కూడా బాగున్నాయి అని చెప్పేసి ఇక్కడ నాకు మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఫీటల్ కార్డియాక్ పల్సేషన్స్ ఆర్ వెల్ విజువలైజ్డ్ అండ్ రికార్డెడ్. సో లైక్ హార్ట్ రిలేటెడ్లో కూడా అంత బాగానే ఉంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను చెప్పాను కదా మీకు ప్రీవియస్ వీడియోలో నాసల్ బోన్ విజువలైజ్డ్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. బేబీ నాసల్ బోన్ చెక్ చేయడానికి మెయిన్గా మనం ఇది చెక్ చేసేది. సో అది కూడా నాకు బాగానే ఉంది అని చెప్పేసి కనిపిస్తుంది అని చెప్పేసి ఇచ్చేసారు. లింబ్ అపియరెన్స్ కూడా బాగానే ఉంది అన్నారు. సర్వికల్ లెంత్ వచ్చేసి 3.2 centimeters ఉంది. సో ఇది మనకు ఎన్టీ స్కాన్. నేను చెప్పాను కదా ఎన్టీ స్కాన్తో పాటు మనకు ఇది అయిపోయిన వెంటనే మనకు డబుల్ మార్కర్ టెస్ట్ అనేది చేస్తారు. సో ఇది వచ్చేసి మనకు డబుల్ మార్కర్ రిపోర్ట్ అన్నమాట. ఇది వచ్చేసి నేను మా డాక్టర్ అన్నారు వన్స్ ఎన్టీ స్కాన్ చేయించుకున్నాక మన దగ్గర ఈ టెస్ట్ ఉంటుంది అన్నారు. సో ఆ రోజు ఈవినింగే నేను ఈ టెస్ట్ చేయించుకున్నాను. సో ఇవన్నీ లైక్ డౌన్ సిండ్రోమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు మనకు ఒక డీటెయిల్ రిపోర్ట్ అనేది ఇలా ఇచ్చారన్నమాట. ఒకసారి చూడండి, ఇది డీటెయిల్ రిపోర్ట్. ఇక్కడ నా ఎన్టీ స్కాన్లో ఉన్నదంతా ఇక్కడ కొంచెం మెన్షన్ చేసుకున్నారు వాళ్ళు, లైక్ నా నేమ్, ఆయన బర్త్ డేట్, ఇవన్నీ శాంపిల్స్ ఏ రోజు ఇచ్చాము ఏంటి అని చెప్పేసి మనకి ఇవన్నీ ఇక్కడ మెన్షన్ చేసుకున్నాం. దీన్ని బట్టి ఈ డాక్టర్ అనేది మనకి క్యాలిక్యులేట్ చేసుకున్నారు అన్నమాట, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 5th monthలో చేసే స్కానింగ్, లైక్ ఇది ఏంటి టిఫా స్కాన్. సో టిఫా స్కాన్లో కూడా మనకి ఏమేమి మెజర్మెంట్స్ చేస్తారు అంటే మన సర్విక్స్ లెంత్ ఎంత ఉంది. ఈ సర్విక్స్ లెంత్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీన్నే మనకి మాయా అని కూడా అంటారు తెలుగులో, లైక్ అది కిందికి ఉందా పైకి ఉందా అని చెప్పేసి చెక్ చేస్తారనమాట. సర్విక్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నాకు బేబీ పొజిషన్ వచ్చేసి సిఫాలిక్ పొజిషన్లో ఇచ్చారు. అండ్ ప్లాసెంటా పొజిషన్ వచ్చేసి యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ ఉంది. ఈ లిక్కర్ అంటే చెప్పాను కదా అమ్నైటిక్ ఫ్లూయిడ్ అనమాట. అమ్నైటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి నాకు నార్మల్గానే ఉంది ఇక్కడ. సో నెక్స్ట్ అంబ్లికల్ కార్డ్ 2 arteries అండ్ 1 vein ఉంది. సో చాలామందికి ఏంటంటే ఇది సింగిల్ ఉంటుంది, చాలామందికి అంటే కొంచెం రేర్ కేసెస్లో ఉంటుంది అన్నమాట అలా. సో ఇదైతే నాకు పర్ఫెక్ట్గానే వచ్చింది, 2 arteries అండ్ 1 vein వచ్చింది. అండ్ ఫీటల్ యాక్టివిటీ ప్రజెంట్, బేబీ కూడా యాక్టివ్గానే ఉన్నారు. అండ్ నెక్స్ట్ కార్డియాక్ హార్ట్ కూడా బాగానే ఉంది బేబీది. అండ్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 160 BPM ఉంది. సో మనకి చాలామంది అంటారు లైక్ ఈ 160 120 సంథింగ్ బిలో ఉంటే అమ్మాయి అబ్బాయి, సో అలా అయితే ఏమి ఉండదు. సో 160 BPM ఉంది. నెక్స్ట్ ఇదంతా సిఫాలిక్ ఇండెక్స్, వాళ్ళ మెజర్మెంట్స్ అనేది ఈ బాక్స్లో క్యాలిక్యులేట్ చేసుకున్నారు. అండ్ బేబీ ఫుట్ లెంత్ వచ్చేసి 29.8 mm వచ్చింది. నెక్స్ట్ నాసల్ బోన్ అనేది ప్రజెంట్ ఉంది. చెప్పాను కదా నాసల్ బోన్ మనకు ప్రీవియస్ వీడియోలో సేమ్ అది నాసల్ బోన్ ప్రజెంట్ ఉంది. దాని ఫోల్డ్ వచ్చేసి 3.2 mm నార్మల్ ఉంది అని ఇచ్చారు.
అండ్ ప్రతిదీ టాప్ నుంచి బాటమ్ వరకు మనకు చెక్ చేస్తారు. సో ఇక్కడ చూడండి నాసల్ బోన్స్ వచ్చింది. నెక్స్ట్ హెడ్ కూడా అంతా పర్ఫెక్ట్ ఉందా లేదా అని మెజర్మెంట్స్ ఇచ్చారు మనకు. నెక్స్ట్ మిడ్ లైన్ ఫాక్సీన్ వచ్చేసింది. నెక్ ఎలా ఉంది, స్పైన్ ఎలా ఉంది, ఫేస్, మోరాక్స్, హార్ట్, అబ్డామిన్స్, కబ్, ఎక్స్ట్రిమిటీస్. సో ఇవన్నీ బేబీలో ప్రతి ఈచ్ అండ్ పార్ట్ ప్రతి బాడీలో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ చెకింగ్ చేసి వాళ్ళు ప్రతిదీ మనకి ఇలా డిస్క్రిప్షన్ లాగా మెన్షన్ చేశారు. లాస్ట్కి వచ్చేసి మనకు ఆమె ఇంప్రెషన్స్ ఇచ్చింది. లైక్ ఏంటి, సింగిల్ ఇంట్రాయూటరైన్ గెస్టేషన్, లైక్ సింగిల్ బేబీ ప్రజెంట్ ఉంది, 19 weeks 2 daysలో నేను స్కానింగ్ చేయించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వీళ్ళు కూడా 23rd March ఇచ్చారు. ప్లాసెంటా వచ్చేసి యాంటీరియర్ పొజిషన్ అని ఇచ్చారు, సిఫాలిక్ పొజిషన్లో ఉంది, అండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కూడా నార్మల్లో ఉంది. అండ్ బేబీ వెయిట్ అనేది మనకి ఇక్కడ టిఫా స్కాన్లో తెలుస్తుంది అన్నమాట. లైక్ ఇక్కడ చూడండి 302 ± గ్రామ్స్లో ఇచ్చేసారు నాకు. అప్పుడు బేబీ అంత గ్రామ్స్లో ఉంది అన్నమాట. సో సర్వికల్ లెంత్ వచ్చేసి నాకు 4.1 centimeters ఉంది టిఫా స్కాన్ టైంలో. అండ్ ఫీటల్ గ్రోత్ కూడా నార్మల్గానే ఉంది. చెప్పాను కదా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నా కూడా తెలుస్తుంటాయి మనకు, దీంట్లో కూడా తెలుస్తాయి మనకు టిఫా స్కాన్లో కూడా. సో గ్రోత్ వైజ్గా కూడా బేబీ నార్మల్గానే ఉంది. అండ్ ఒకసారి కమెంట్స్లో ఆమె ఏం మెన్షన్ చేశారంటే నాకు రీస్కాన్ ఆఫ్టర్ 2 weeks ఫర్ న్యూరోసోనోగ్రామ్. సో ఆమె ఏమన్నారంటే లైక్ బేబీకి బ్రెయిన్లో కొంచెం డిఫరెంట్గా ఉంది, మళ్ళీ ఒకసారి రీస్కాన్ చేస్తాను అని అన్నారు. బట్ తర్వాత మళ్ళీ కాల్ చేసి చెప్పారు ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉంది అని చెప్పేసి అన్నారు నాకు. సో నెక్స్ట్ రీస్కాన్ వచ్చేసి ఫీటల్ గ్రోత్కి అమ్మాయి ఇక్కడ జనవరిలో నాకు ఇచ్చేసారు. సో మా డాక్టర్కి మేము రిఫర్ చేశారన్నమాట. ఇవి వాళ్ళ దగ్గర సమ్ పిక్స్ అన్నమాట, లైక్ బేబీ పిక్స్. ఇక్కడ అంతా స్పైనల్ కార్డ్స్ చూడండి, అంత స్పైనల్ కార్డ్స్ అన్నీ ఫస్ట్ బ్యాక్లో చేశారని చెప్పాను కదా. బేబీ రివర్స్ పడుకుంటే ఇదంతా స్పైనల్ కార్డ్, ఇది హార్ట్, ఇదంతా స్పైనల్ కార్డ్స్. ఇక్కడ చూడండి ఇది బేబీ ఫేస్, ఇక్కడ కూడా బేబీ చేయి పెట్టుకొని పడుకున్నాడు చూడండి. సో మా డాక్టర్ కూడా ఆ రోజు అనింది అన్నమాట, లైక్ బేబీ స్మైలింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనింది. సో ఇక్కడ స్మైలింగ్ చేస్తూ ఉన్నాడంట బేబీ. సో ఇది నాకు టిఫా స్కాన్ రిపోర్ట్ అన్నమాట. అంటే రికార్డ్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీటల్ ఎకో అంటే చెప్పాను కదా, లైక్ బేబీ హార్ట్లో బ్లడ్ ఎలా సప్లై అవుతుంది ఏంటి, 4 chambers మొత్తం బ్లడ్ సప్లై అనేది బాగుందా లేదా అని చెప్పి చూడడానికి మనకి ఈ రిపోర్ట్ అన్నమాట. సో ఇది వచ్చేసి నేను వేరే దగ్గర చేయించుకున్నాను. సో ఇక్కడ కూడా మనకు అప్పుడు నాకు ఎంత అంటే 26 weeks 4 days. సో ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ సేమ్ ఇచ్చారు వీళ్ళు కూడా. సో ఆల్మోస్ట్ మనకు 1 or 2 days కొంచెం అటు ఇటు ఉంటుంది. సో ఫీటల్ హార్ట్ బీట్ రేట్ వచ్చేసి 143 BPM ఉంది. అండ్ నెక్స్ట్ ఫీటల్ వెయిట్ వచ్చేసి 1020 grams ఉన్నాడు ఆ టైంలో. అండ్ ప్లాసెంటా పొజిషన్ వచ్చేసి పోస్టీరియర్ వాల్ ఉంది. అండ్ grade 1 grade 2 మెచ్యూరిటీలో ఇచ్చారు. లైక్ లిక్కర్ వచ్చేసి నాకు ఫీటల్ ఎక్కువ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఈ లిక్కర్ అనేది అడక్వేట్గా స్టార్ట్ అయింది అన్నమాట. లైక్ అప్పటికే నాకు 7th month అలా ఉన్నట్టున్నాను నేను. సో అదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఛాంబర్ వ్యూ, 4 chamber వ్యూస్లో హార్ట్ రేట్ ఎలా ఉంది, సో బ్లడ్ సప్లై అనేది బాగుందా లేదా అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం కంప్లీట్ మనకు హార్ట్ చెకింగే ఇది ఫీటల్ ఎకో అంటారండి. సో ఇంప్రెషన్స్ కూడా నో సిగ్నిఫికెంట్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద ఫీటల్ ఎకో. సో అబ్నార్మాలిటీస్ అయితే ఏం లేవు అని చెప్పేసి నాకు ఇంప్రెషన్స్ లైక్ వాళ్ళ కమెంట్స్ ఇచ్చేసారన్నమాట. అబ్నార్మాలిటీస్ ఏం లేవు, అంత బాగానే ఉంది అని చెప్పేసి నాకు వాళ్ళు చెక్ చేసి సైన్ చేసి ఇచ్చేసారు. ఇక్కడ కూడా వాళ్ళు సమ్ ర్యాండమ్ పిక్స్, అంత క్లియర్గా లేవు ఇవి, బట్ సమ్ ర్యాండమ్ పిక్స్ కూడా మనకి ఇచ్చారన్నమాట. ఇలా బేబీస్ తీసుకున్న హార్ట్ తీసుకున్న పిక్స్ అన్ని ఇవి. రిపోర్ట్ వచ్చేసి గ్రోత్ స్కాన్ రిపోర్ట్. గ్రోత్ స్కాన్ వచ్చేసి చెప్పాను కదా నాకు 2 times చేశారు. లైక్ 35 weeksలో ఒకసారి చేశారు అండ్ 39 weeksలో ఒకసారి చేశారు. సో ఇప్పుడు నాకు ఫస్ట్ 35 weeks చేసినప్పుడు ఏంటంటే ప్రజెంటేషన్ సిఫాలిక్ వచ్చింది. అండ్ ప్లాసెంటా వచ్చేసి పోస్టీరియర్ లెఫ్ట్ లాటరల్ అప్పర్ వచ్చింది, grade 2 మెచ్యూరిటీ వచ్చింది. అండ్ లిక్కర్ వచ్చేసి చెప్పారు కదా ఎవ్రీ టైం నాకు అడక్వేటీ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి 20 March ఇచ్చింది ఆమె. అండ్ నెక్స్ట్ వెయిట్ వచ్చేసి 2718 grams ఉన్నాడు బేబీ. సో ఇక్కడ అంబ్లికల్ ఆర్టరీ ఎలా ఉంది, రైట్ యూటెరైన్ ఆర్టరీ ఎలా ఉంది, లెఫ్ట్ యూటెరైన్ ఆర్టరీ ఎలా ఉంది అని చెప్పేసి
వాళ్ళు కొంచెం డీటెయిల్స్ అయితే ఇచ్చారు మనకు. అండ్ అంబ్లికల్ వీన్ షోన్స్ నార్మల్ ఫ్లో, మన అంబ్లికల్ వీన్ అని చెప్పాను కదా 2 ఉండాలి అది ఇది అని చెప్పేసి, సో అది కూడా ఫ్లో అనేది నార్మల్లో ఉంది అని చెప్పేసి వచ్చింది నాకు. దీన్నే మనం గ్రోత్ స్కాన్ మనం డాప్లర్ స్కాన్ అని కూడా అంటాము. సో ఇది దాని రిలేటెడ్ పిక్స్ అనేది నాకు ఇచ్చారు. సో వీక్స్ది కాకుండా నెక్స్ట్ 39 వీక్స్లో కూడా చేపించాను, సేమ్ వచ్చింది. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడేమో ప్రజెంటేషన్ నాకు సిఫాలిక్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి నాకు మళ్ళీ 1 మంత్కి అది వర్టెక్స్ పొజిషన్లోకి వెళ్ళింది. అండ్ మెచ్యూరిటీ గ్రేడ్ 2 వచ్చింది. అండ్ లిక్కర్ వచ్చేసి అడెక్వేట్గానే ఉంది నాకు. సో సర్విక్స్ లెంత్ వచ్చేసి 47 mmకి వచ్చింది. ఇది నాకు లాస్ట్ స్కానింగ్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ నాకు 42 వీక్స్ అప్పుడు నాకు డెలివరీ అయింది. సో గుడ్ ఫీటల్ మూమెంట్స్ బాగున్నాయి, కార్డియాక్ యాక్టివిటీ ప్రజెంట్లో ఉంది. సో నాకు అప్పటికి 9th మంత్ అప్పుడు నా బేబీ వచ్చేసి 3115 grams ఉన్నాడు, లైక్ అబౌట్ 3 kgs వరకు ఉన్నాడు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ వచ్చేసి నాకు ఆ టైంలో వాళ్ళు మళ్ళీ ఏప్రిల్కి షిఫ్ట్ చేశారు. సో ఇవన్నీ అంబ్లికల్ ఆర్టరీ ఎలా ఉంది అదే సేమ్ ఆ పాత రిపోర్ట్లో ఉన్నట్టే దీంట్లో కూడా మనకి ఇచ్చేసారన్నమాట. వీళ్ళు కూడా మళ్ళీ సెకండ్ టైం కాబట్టి మళ్ళీ కొన్ని పిక్స్ అనేది నాకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. బట్ మా డాక్టర్ అన్నారు లైక్ వాళ్ళు ఎలాగో మనకి ఏప్రిల్ ఇచ్చారు కానీ మనకు ఫస్ట్ మనం ఎప్పుడైతే ఏదైతే డేట్ ఇస్తామో లైక్ నాకు 23rd మార్చ్ ఇచ్చారు కానీ సో లాస్ట్ 22ndకి మనం చేయొచ్చు అని చెప్పేసి నాకు 22nd మార్చ్కి డెలివరీ డేట్ చేశారు. సో బిఫోర్ డెలివరీ రోజు సో డాక్టర్ అన్నారు నాకు మనం 22nd మార్చ్కే చేసుకోవచ్చు అన్నారు. సో మనకు దానికి ముందు ఏంటంటే సమ్ బ్లడ్ టెస్ట్ అవన్నీ నాకు ఇచ్చారన్నమాట, చేయాలి కంపల్సరీ అని చెప్పేసి. నాకు 15th మార్చ్కి ఒకసారి నాకు హిమోగ్లోబిన్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేయాలి. లైక్ ఇన్ కేస్ సిజేరియన్ అయితే మనకు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్, బ్లడ్ లెవెల్ అనేది మినిమం ఉండాలి మనకు. సో ఫీమేల్స్కి అయితే మినిమం 12 to 15 ఉండాలి. సో లెవెల్ ఉన్న ప్రాబ్లం లేదు అని చెప్పి చెప్పారు. లైక్ ఆర్బీసీ కౌంట్ ఎలా ఉంది, డబ్ల్యూబీసీ కౌంట్, ప్లేట్లెట్స్ ఎలా ఉంది అని చెప్పేసి మొత్తం ఒక రిపోర్ట్ చెక్ చేయించారన్నమాట నాకు. సో ఇలా నా స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ ఇవి. సో లాస్ట్ వన్స్ నాకు డెలివరీ అయినాక మనకి ఇలా డిశ్చార్జ్ సమ్మరీ అనేది కూడా ఇస్తారు. లైక్ డెలివరీ అయిపోయిన తర్వాత మనం డిశ్చార్జ్ అయ్యే ముందు ఇలా మనకు డిశ్చార్జ్ సమ్మరీ అనేది ఒకటి ఇస్తారు. లైక్ హాస్పిటల్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ అన్నమాట ఇది. అండ్ మన బేబీ బ్లడ్ గ్రూప్ కూడా వన్స్ ఒకసారి చెక్ చేశారు. మా బేబీకి వచ్చేసి A పాజిటివ్ వచ్చింది, మా హస్బెండ్ వచ్చింది బ్లడ్ గ్రూప్. సో ఇవి అండి మనకి స్కానింగ్స్, హాస్పిటల్ మనం ప్రెగ్నెన్సీలో చేయించుకోవాల్సిన స్కానింగ్స్, వాటి ఇంపార్టెన్స్. ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ కేస్ ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం దీన్ని కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.